హలో బ్యూటిఫుల్ పీపుల్, నేను మీ భవానీ తేజ. వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ మీ. మీరు ఎప్పుడైనా కోకోనట్ మిల్క్ చికెన్ని ట్రై చేశారా? చేయకపోతే ఈ వీడియో మీకోసమే. ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి. ఇంకా స్టార్ట్ చేసేద్దామా? నేను ఇక్కడ 750 గ్రామ్స్ వరకు చికెన్ని తీసుకున్నాను. మేము ఎప్పుడు చికెన్ తీసుకున్నా 2 లెగ్ పీసెస్ సపరేట్గా ఇలా ఉండాల్సిందే, లేదంటే ఆ రోజు మా ఇంట్లో యుద్ధమే. చికెన్ని నీట్గా 2 టైమ్స్ వాష్ చేసుకున్నాక అందులో 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు 1 కప్ వరకు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకోండి. మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇలా స్ట్రైనర్తో వడకట్టుకొని పాలను సపరేట్ చేసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలలో బ్రౌన్ పార్ట్ అనేది లేకుండా చూసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ లేదా 3 పావుల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్, అలాగే 2 పచ్చిమిర్చి ఇందులో వేసుకోండి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఇందులో మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకోవాలి. ఇలా మనం పీసెస్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా చేయడం వలన చికెన్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది, చికెన్ స్మెల్ రాకుండా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మూత తీసి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న 1 మీడియం సైజ్ టమాటా ప్యూరీని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మనం మూత పెట్టి ఫ్రై చేసుకున్నామంటే ఒక 5 మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మనం ముందే సాల్ట్ని మ్యాగ్నేట్ చేసేటప్పుడు యాడ్ చేసుకున్నాం. ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే ఇప్పుడు యాడ్ చేసుకొని కలుపుకోండి. మనం వేసిన కారం, ధనియాల పొడి ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యే వరకు కలుపుకోండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలను ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి గరిటెతోటి సైడ్స్ నుంచి ఇలా చికెన్ పీసెస్ అన్నీ చెదరకుండా మెల్లగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి కొబ్బరి పాలల్లో 10 to 15 మినిట్స్ వరకు చికెన్ని బాగా ఉడకనివ్వాలి. చివరిలో మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని ఇలా గార్నిష్ చేసుకుంటే కొబ్బరి పాల చికెన్ రెడీ అయిపోతుంది. సో వెరీ సింపుల్ అండ్ డెలిషియస్ కోకోనట్ మిల్క్ చికెన్ ఈజ్ రెడీ. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.